హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో చాలా రోజుల తర్వాత, చాలా ఇయర్స్ అనే చెప్పొచ్చు. సో యూట్యూబ్లో అయితే ఎప్పుడు షార్ట్సే పోస్ట్ చేస్తాను నేను. లాంగ్ వీడియో చాలా డేస్ తర్వాత ఈరోజే పోస్ట్ చేస్తాను. సో ఏంటంటే మా వాళ్ళందరూ రెడీ అయ్యారన్నమాట. ఆల్మోస్ట్ 7-10 అవుతుంది ఇప్పుడు. ఏంటంటే మేము మా కొలీగ్స్తో కలిసి మేము మైసూర్ క్యాంపస్కి అయితే వెళ్తూ ఉన్నాం. సో అండ్ ఐ థాట్ లైక్ చాలామంది అడిగారు మా క్యాంపస్ని కూడా చూపిమని. సో మా క్యాంపస్ కంటే ముందు మైసూర్ క్యాంపస్ చాలా బాగుంటుంది అన్నారు. సో వెళ్తున్నాం అన్నమాట. సో ఇప్పుడు అయితే ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. చూపిస్తాను క్యాబ్ కోసం. మా వాళ్ళు క్యాబ్ బుక్ చేస్తే సో క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. సో చూద్దాం డే మొత్తం. ఇవాళ డే ఇన్ మై లైఫ్ అని కూడా చెప్పొచ్చు. సో ఎలా ఏంటి మైసూర్ క్యాంపస్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి మీతో షేర్ చేసుకుంటా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. కొంచెం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మా బ్యాచ్ మా తొట్టి గ్యాంగ్ వస్తూ ఉన్నారు. ఇవాళ అందరినీ నేను మీకు పరిచయం చేస్తా. సో మెయిన్ ఇక్కడున్న వాళ్ళు సిద్ధు రాయన్ వారు మీకు ఆబ్వియస్లీ తెలుసు. జలాలుద్దీన్ కొంచెం మొహమాటం ఎక్కువ అన్నమాట. ఆయన కూడా మీకు అందరికీ తెలుసు వీళ్ళు. బట్ ఇవాళ ఇంకొంచెం డీటెయిల్గా పరిచయం చేస్తా. సో ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కొన్ని థాట్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో స్టే ట్యూన్డ్. రే బాబు త్వరగా రా. ಹೋಗಿ ಶಿಷ್ಯ ಹೋಗಿ. ప్లాట్ఫామ్ రేట్ ನಾನು ಅದಕ್ಕೆ ಹೋಗೋದು. ಬ್ಲ್ಯಾಕ್ ರೇಟು ಏನೂ ಇರಲ್ಲ. ಟಿಕೆಟ್ ಇಷ್ಟವಲ್ಲ. ఎవరికైనా ఫోటోలు ఆర్డర్ అంతా తీయాలి. ಬೇಡ ಅಮ್ಮ ಲೇ, ಅದು ನಿನ್ ಬ್ಯಾಗ. ವಿಲ್ ಡೂ ದಟ್ ವಿಡಿಯೋ. ವಾಟ್ಸ್ ಇನ್ ಯರ್ ಬ್ಯಾಗ್? ಸೇಮ್ ಬಟ್ ಡಿಫರೆಂಟ್. ಸೇಮ್ ಕ್ಲೋತ್ಸ್ ಆಲ್ಸೋ. That clothes also, that color is also matching. Wow, just looking like a wow. Same. Enough. I'm not clicking pics. Okay. ಮುಂದಕ್ಕೆ ಕೇಳ್ರಿ. ಲೇ ಏನ್ ಮಾಡ್ತಿದ್ಯಾ? ಬ್ಯಾಗ್ ಹಿಂದಕ್ಕೆ ಕೇಳ್ರಿ. ಫುಲ್ ಚಪ್ರಿ. ಫುಲ್ ಚಪ್ರಿ. 300% ಚಪ್ರಿ. ಬ್ಯಾಗ್ ಹಿಂದಕ್ಕೆ ಚೈನ್ ಮುಂದಕ್ಕೆ ಕೇಳ್ರಿ. చూడండి, ఎంటర్టైన్మెంట్ పీసెస్ అయితే మా వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పీసెస్ గైస్. ఈమె ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈమె స్టార్ట్ చేస్తే వేరే లెవెల్ ఉంటది. అజక్క గివ్ వన్ పోజ్. నో ఓకే, వెయిటింగ్. వా ఇది అందరూ పిచ్చర్లే. ఇది కొంచెం అమాయకుడిగా ఉంటాడు కానీ అస్సలు అమాయకుడు కాదు. వీడున్నాడే, వీడు అస్సలు అమాయకుడు కాదు. అందరూ నటిస్తారు. వచ్చిందమ్మా వయ్యారి. ఏదో పోజ్ ఇస్తా అన్నాడు.
ఇదే గ్యాంగ్లో ఒక్కొక్కలాగా ఉంటారు. సో బేసికలీ నా గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, ఎందుకంటే నేను మిస్టర్ పర్ఫెక్ట్ అని మీ అందరికి తెలుసు. నాట్ అట్ ఆల్. తెలుగు రాదన్నమాట, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే, మధ్యలో నేను కూడా కన్నడలో మాట్లాడుతూ ఉంటాను. నన్ను కన్నడలో ఫాలో అవుతున్న వాళ్ళు అడుగుతారు కాబట్టి కన్నడలో మాట్లాడడం నేను కూడా ట్రై చేస్తాను. బట్ ఇప్పుడు కాదన్నమాట, ఏదైనా పొరపాటున బూతులు వేస్తే పక్కన వేరే వాళ్ళు కూర్చోన్నారు, బాగోదు. సో ఎవరు లేనప్పుడు మాట్లాడదాం. కానీ ఏ ఓవర్ యాక్షన్, వీడియో ఓవర్ యాక్షన్ సరిపోయింది. మేకప్ ಚೆನ್ನಾಗಿದೆ ಇಲ್ಲಿ ನೋಡಿ. ఓ ఫుల్ మేకప్. అందరూ నా అలాగ న్యాచురల్గా ఉండాలి, ఎంత న్యాచురల్గా ఉండాలి చూడండి. నో మేకప్ న్యాచురల్ బ్యూటీ అన్నమాట. 1 kg మేకప్. ఏదో నో మేకప్ అది ఒక్కొక్కరు చూస్తే మోహిని ఒక అలాగా ఉంటాయి. ఐ మిస్ యూ మై హెయిర్. ಅರೆ ನಾನು ಕ್ಲೋಸ್ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಎಲ್ಲ ಕಾಣಿಸುತ್ತೆ, ಕಿತ್ತು ಬಿಡ್ಲಾ? ರಿಪ್ ಐಶು ಇದನ್ನ ಹಿಂಗ್ ಫಿಲ್ ಮಾಡು ಆಯ್ತಾ? చంపేశారు ఈరోజు. ఒక చిన్న ಅದನ್ನ ಫುಲ್ ಮಾಡು. అది ఏం పాపం చేసిండ్రు? It's not there. Again it will grow, no? It will grow. Guys, finally మైసూర్ వచ్చేసాం అన్నమాట. ఇదే మేము వచ్చిన ట్రైన్. యాక్చువల్లీ మా ట్రైన్ ఇక్కడ మైసూర్ జంక్షన్లో రావాల్సింది 11:45కి, బట్ ఇప్పుడు 12:30 అవుతుంది. సో డిలే అయిందన్నమాట. మా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. కాసేపు అలా స్లీప్, పొద్దున్న లాగౌట్ అవ్వగానే డైరెక్ట్గా వచ్చేసాం. అసలు కొంతసేపు కూడా నిద్ర లేదు, అందుకనేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్లో బాగా నిద్రపోయా. ఇప్పుడు ఫుల్ టైర్డ్ అయిపోయా. అయ్యో అన్నమాట. స్టాప్ చేసి చెప్తాం అక్కడ నుంచి నేను మాట్లాడుకుని బరువాగా వీడియో తెలుస్తుంది. మమ్మల్ని ఏదో ప్లాన్ వేస్తూ ఉన్నారు, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా క్యాండిడ్ మూమెంట్ లా చేద్దామనేసి ఎల్లో క్యాండిడ్ లా చేద్దామన్నారు అన్నమాట. సారీ, ఓవర్ యాక్షన్ షాట్ అయితే అయిపోయింది. ఏం లేదు, బేసిక్గా వాళ్ళు క్రికెట్ లవర్స్ అని ప్రూవ్ చేసుకోవడానికి నన్ను వెళ్ళి క్యాండిడ్ లాగా ఒక రీల్ తీయమన్నారు, ఒక వీడియో లాగా అంటే ఇక్కడ షూట్ చేయమన్నారు. అది ప్లాన్డే, అన్ఎక్స్పెక్టెడ్గా కాదు, ఎక్స్పెక్ట్ చేసి వచ్చిందనమాట. ఒకడు మళ్ళీ పరిచయం చేస్తాం. యాక్చువల్ నేను కూడా ఇంకా నిద్ర మబ్బు ఇంకా తేరలేదన్నమాట. నాకు కూడా క్యాంపస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ మా వాళ్ళని ఫ్రెష్గా, కొంతమంది ఇంకా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. బట్ మళ్ళీ క్యాంపస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వీడియో చేసినప్పుడు అప్పుడు అందరినీ ఇంట్రడ్యూస్ చేపిస్తాను. మైసూర్స్ బ్యూటీ.
సాంస్కృతిక నగర మైసూరు. సాంస్కృతిక నగర మైసూరు. బట్ దిస్ ఇస్ రైల్వే స్టేషన్. సాంస్కృతిక నగరి. ఉడిపి ఉడిపి హంపియా? సారీ సారీ. So these are like famous places in Karnataka. Chitradurga. Say that you have to say. This is Belagavi. This is Belagavi. Belagavi statue. I saw that when you were showing that places. Chamundi Peta. This one. Done. We came to Bangalore Palace. Yeah, I remember this one because we went to Bangalore Palace. So guys, actually main campus ki aithe ippude vachamu, Mysore campus ki. అనుకున్న దానికంటే ఇక్కడ అంటే బెంగళూరుతో కంపేర్ చేస్తే ఇక్కడ క్లైమేట్ కొంచెం వేడిగానే ఉంది. అందుకనే పైన ఇన్ఫోసిస్ గొడుగులు, చిరిగిపోయిన గొడుగులు, ఇక్కడ ఒక బొక్క, అవి బాగానే ఉన్నాయి. ఒక గొడుగు ఆరుంటే అంటే గాలికి ఎగురుతుందని మా వాళ్ళకి తెలుగు రాదు. యాక్చువల్లీ మా బ్యాచ్ మొత్తానికి ఇక్కడ ఉన్న వాళ్ళు, నాకు, కిషోర్కి, జలాల్కి, జయశ్రీకి కొంచెం కొంచెం ఏ సిద్ధు వెళ్ళి శిష్య. ఓకే ఓకే ఐసక్క. ఓకే చెప్పాను కదా అప్పుడే నేను మా వాళ్ళని పరిచయం చేస్తానని. వీడి కిషోర్, ఇది జయశ్రీ, జలాల్, ఇక్కడ ఐశ్వర్య, సిద్ధు. సో ఒకరు మిస్ అయ్యారు, స్వాతి మిస్ అయింది. సో యాక్చువల్లీ చెప్పాలంటే అంటే మాకు బెంగళూరు క్యాంపస్ చూసి అలవాటు అయిపోయింది కాబట్టి మైసూర్ క్యాంపస్ చాలా కొత్తగా అనిపిస్తుంది అన్నమాట. అంటే బెంగళూరు క్యాంపస్ కూడా చాలా బాగుంది, బట్ మైసూర్ క్యాంపస్ కంపేర్ చేస్తే ఇంకా చాలా పెద్దది, ఇంకా బాగుంది. లైక్ చూపిస్తా అంటే కొంచెం మీకు వీడియోలో మేమే ఎక్కువ కనిపించాలి కాబట్టి మేమే ఎక్కువ కనిపిస్తా ఉన్నాం. ఓ ఇక్కడ చూసినట్టయితే చాలా అంటే చాలా నీట్గా, చాలా క్లీన్గా ఉంది. అంటే ఈరోజు మేము వీకెండ్లో వచ్చాం కాబట్టి అంతగా ఎవరికి లాగిన్ అనేది ఉండదు. సో అక్కడ మేము సెక్యూరిటీ వాళ్ళు అంటే స్కాన్ చేసుకొని లోపలికి ఎంటర్ అవ్వడం. అవన్నీ బిల్డింగ్సే అన్నమాట. ఇక్కడ మొత్తం ఇవన్నీ బిల్డింగ్స్. మేము కూడా ఇది ఫస్ట్ టైం అన్నమాట రావడం ఈ క్యాంపస్కి. సో యాక్చువల్లీ చాలా అంటే చాలా డేస్ నుంచి అనుకుంటుండే మైసూర్ క్యాంపస్కి రావాలని. సో మా టీంలో వీడొక్కడు ముందు వచ్చాడు, ఈ క్యాంపస్కి ఒకసారి వచ్చాడు. మేమైతే అంటే ట్రైనింగ్ అప్పుడు బేసికలీ మేము ఇక్కడికే రావాలి మైసూర్ క్యాంపస్కి. బట్ అప్పుడు కోవిడ్ వల్ల మాకు వర్క్ ఫ్రమ్ హోమ్లోనే మొత్తం ట్రైనింగ్ అంతా జరిగిపోయింది. సో అందుకే మా వాళ్ళు యుద్ధాలు చేస్తున్నారు గొడుగులతో. సో అప్పుడు ట్రైనింగ్కి రాలేదు, బట్ ఇప్పుడు అందుకనేసి వచ్చామన్నమాట. ఎప్పటి నుంచో అనుకుంటుంటే ఇప్పుడు కుదిరింది రావడానికి. బట్ ఫైనల్గా ఎలానో ఎవరు లేరు కాబట్టి మొహమాటం లేకుండా వీడియో ధైర్యంగా తీస్తున్నా. ఎవరైనా ఉంటే దాచిపెట్టుకొని సిగ్గుపడుతూ తీసి ఉండాల్సింది. ఏనాయితో బొక్క ఉందా? బొక్క మా గొడుక్కుంది, మీ గొడుక్కి లేదు. బొక్కు నాట్ బొక్క. అంటే అటు సైడ్ కనిపిరు, ఇటు సైడ్ వస్తే బాగా కనిపిస్తారు. ఇటు సైడ్ వచ్చి కనిపిస్తున్నారు. ఇది మా బ్యాచ్. ఒక క్యాండిడేట్ మిస్సింగ్. హూ ఇస్ దట్ మిస్సింగ్ క్యాండిడేట్? స్వాతి. దట్ కోతి ఇస్ మిస్సింగ్. స్వాతి ఇస్ మిస్సింగ్ అన్నమాట. ఐజక్క డన్. సో ఇది ఎంటర్టైన్మెంట్ పీస్ అన్నమాట మా బ్యాచ్ లో. టాప్ ఎంటర్టైన్మెంట్ పీస్. యాక్చువల్లీ ఎంతో లాస్ట్ మినిట్ లో ప్లాన్లు క్యాన్సిల్ అయ్యి బాబోయ్
ఇక్కడ రావడానికి ఒక పెద్ద యుద్ధమే జరిగింది. మెయిన్ రీజన్ ఈమె జయశ్రీ, మెయిన్ రీజన్ నువ్వే. తన వల్ల లాస్ట్ మినిట్ లో రిజర్వ్ చేసుకుంటే ట్రైన్ టికెట్స్ ని క్యాన్సిల్ చేసుకొని రాత్రి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఏంటది బొంగమూతులు పెట్టుకొని అమ్మో ఒకరు క్యాన్సిల్ అయిపోయి, యాక్చువల్లీ 7 మెంబర్స్ చెప్పా కదా, స్వాతి ఒకరు మిస్ అయిందని. స్వాతి కూడా వచ్చినాలన్నమాట. సో లాస్ట్కి అలా ఇలా ఎలానో మిస్ అయిపోయి లాస్ట్కి మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని అది కూడా 900 రూపీస్ పే చేస్తే రీఫండ్ మాకు 150 రూపీస్ వచ్చింది. మళ్ళీ స్టేషన్కి వచ్చి పొద్దున మళ్ళీ నైట్ 2 o'clockకి డిసైడ్ అయ్యి వచ్చి మళ్ళీ నార్మల్ జనరల్ టికెట్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. ఎంత పెద్ద ప్రాసెస్ జరిగింది. అదృష్టాన్ని కాలుతోని దురదృష్టాన్ని ఎత్తుకొచ్చింది. అదృష్టం ఏంటది, అదృష్టం ఇంత దూరంలో ఉంటే దాని పక్కన వదిలేసి దురదృష్టం దూరంలో ఉంటే దాన్నే పట్టుకొని వచ్చామన్నమాట. యూట్యూబర్ హాయ్, హలో, ఎస్, వాట్ హ్యాపెండ్? అయ్యో బాగున్నారా? బాగున్నారా? ಹೇಗಿದ್ದೀರಾ? ಹೇಗಿದ್ದೀರಾ? మొదలెట్టారు మా వాళ్ళు ఫోటో షూట్స్. తీసుకో సెల్ఫీ తీసుకో. మనం వచ్చిన దానికి యాక్చువల్లీ మేము క్యాంపస్కి రావడానికంటే మేము క్యాంపస్కి వచ్చామని మా వాళ్ళకి తెలియడానికి ఫోటోలు తీసుకోవడానికే వచ్చామన్నమాట. సో యాక్చువల్లీ బట్ నిజంగా చెప్పాలంటే క్యాంపస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, అంటే పీస్ఫుల్గా ఉంది. ಚೆನ್ನಾಗಿ ಬರ್ತದೆ. యాక్చువల్లీ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀನಿ, బట్ స్టిల్ ఇంకా కొంచెం బాగా నేర్చుకుంటాం. మేబీ చూస్తే ఇంకా బెంగళూరులో ఇంకా కొద్దిగా ఎక్కువ రోజులు ఉంటే ట్రై చేస్తాను అన్నమాట కన్నడలో కూడా వ్లాగ్స్ మాట్లాడడానికి. ఎందుకంటే కన్నడ వాళ్ళు కూడా కొంతమంది ఫాలో అవుతూ ఉన్నారు కదా నన్ను. కొంతమంది అడిగారు లైవ్ చేసినప్పుడు అంతా కన్నడ వచ్చా అని. అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, బట్ అయితే ట్రై చేస్తున్నాం, నేర్చుకుందాం. సో చూద్దాం ఇంకా బిల్డింగ్స్ లోపలికి ఒకవేళ ఎంట్రీ ఉంటే మై ఫ్రెండ్ జలాలుద్దీన్ ఒకవేళ అంటే లోపలికి ఒకవేళ అలో ఉంటే లోపల కూడా వెళ్ళి చూపిస్తాం. క్యాంపస్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. నా హృదయం లోపలికి, నీ హృదయం లోపలికి అది రావడానికి వేరే వాళ్ళకి ఇంకా టైం ఉంది. ఓకే, అక్కడ ఫోటోషూట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ఫోటోషూట్లు జరుగుతాయి. బాబోయ్ ఎట్లా నాకు మైసూర్ క్యాంపస్ వల్ల నేను ఒక వ్లాగ్ అట్లీస్ట్ చేయగలుగుతున్నా. చాలా అంటే చాలా రోజులు అయిపోయింది, నాకు అసలు టైమే దొరకట్లేదు అనమాట మెయిన్. బట్ ఇప్పుడు దొరికింది. సో మీకోసమే ఈ వీడియో అన్నమాట, మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. సో నాకు తెలిసి ఇది ఒక బిల్డింగ్ అనుకుంటా, అక్కడైతే ఎంట్రన్స్ ఉంది. మళ్ళీ ఆ లాస్ట్లో ఒకటి కనిపిస్తుంది. ఈ ఏది బిల్డింగ్స్ ఏవో ఏం అర్థం కావట్లేదు. ఇన్ఫోసిస్ మా వాళ్ళు కొంచెం సేపుకే ఫోటోలు తీసుకునే లోపలే టైర్డ్ అయిపోయినారు. ఇంకా వీళ్ళు క్యాంపస్ అంతా తిరుగుతారో లేదో డౌటే. అదొక బిల్డింగ్, అంటే అటు సైడ్ ఎంట్రీ ఉంటుంది అనుకుంటా. ఇది వచ్చేసి ఇక్కడ ఒక మెయిన్ ఎంట్రన్స్, బట్ మేము ఎంటర్ అయింది వచ్చేసి అటు సైడ్ నుంచి. వేర్ సో KGF మూవీ తీసింది ఇక్కడే అంట. సో ఇది మెయిన్ గేట్, బట్ ఇప్పుడు అమ్మో చాలా పెద్దగా ఉంది గేట్. ఈరోజు ఇక్కడ నుంచి ఎంట్రీ లేదనుకుంటా, మేబీ అటు సైడ్ నుంచి. ఇంత పెద్ద గేట్ ఏంటంటే ఎంట్రీ ఎప్పుడు ఉండదు. ఏనన్నా అమ్మా చెప్పమ్మా. సో ఇది KGF బిల్డింగ్, చాలా బాగుంది. సో ఇక్కడ ఇదొక బిల్డింగ్, యాక్చువల్లీ వీకెండ్ కాబట్టి అండ్ మేము స్కాన్ చేయొచ్చో లేదో లోపలికి వెళ్ళొచ్చో లేదో అయితే ఐడియా లేదు. అండ్ బేసికలీ మేము లోపలికి కూడా వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే అంతగా లోపలికి వెళ్ళినా కానీ పర్మిషన్ అనేది ఉండదన్నమాట వీడియో షూట్ చేసుకోవడానికి. సో
ఇది ఇంకొక బిల్డింగ్. వామ్మో చాలా పెద్దగా ఉంది. గ్రీనరీ, ఇన్ఫోసిస్ అంటే అసలు గ్రీనరీ అయితే సూపర్ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూసినట్టయితే మొత్తం అంటే ఎటువైపు చూసినా అయితే గ్రీనరీ అయితే ఉంది. సో మళ్ళీ నేను వచ్చేసాను అన్నమాట. మా వాళ్ళు వచ్చేసి అయ్యో అంటే కొంచెం ఎండ ఎక్కువ ఉంది కదా, అందుకనేసే గొడుగు, ఏదో ఓవర్ యాక్షన్ కోసం కాదు. మా వాళ్ళు అదిగో అటు సైడ్ ఉన్నారు, నేను ఇటు సైడ్ ఉన్నా. అంటే నేను క్యాంపస్ మీద కొంచెం వీడియో మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నా, మా వాళ్ళు కొంచెం ఫోటోల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ అన్నారు. నేను అక్కడికి వెళ్ళాలన్నమాట, ఎందుకంటే ఫోటోలు తీసేది మనమే కాబట్టి వాళ్ళకి కొంచెం ఇంపార్టెంట్. బట్ ఇన్ఫోసిస్లో అయితే ఒక్క బిల్డింగ్కి ఇంకొక బిల్డింగ్కి అస్సలు సంబంధం ఉండదు అన్నమాట. ప్రతి ఒక్కటి లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, లేకపోతే బయట బిల్డింగ్ డిజైన్స్ కావచ్చు, ఏ ఒక్కదానికి, బెంగళూరులో కూడా అంతే, ఒక్కదానికి ఒక్కటి సంబంధమే ఉండదు అన్నమాట. సూపర్ ఉంటుంది.